మిశ్రమ వ్యవసాయ విధానం అనేటువంటిది ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. సో ఇందులో ఈ యొక్క ఎలివేటెడ్ అంటే పైన చెక్కలతో నిర్మించినటువంటి ఫ్లోర్ మీద మేకలు, కింది భాగంలో కడక్నాథ్ కోళ్లను పెంచడం అనేటువంటిది జరుగుతుంది. ఈ బ్లాక్ బెంగాల్ అనేటువంటి రకాన్ని తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఇవి చూడడానికి చాలా చిన్నవిగా ఉంటాయి. ఇలా పెంచడం వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమంటే ఇక్కడ పైనుండి ఏదైతే పడ్డదో ఈ యొక్క పెండ కానీ తర్వాత మూత్రం కానీ కోళ్ళు ఈ గెలకి దానిలో ఏర్పడినటువంటి పురుగులు వాటిని తినడం వల్ల తక్కువ దానాతోటి తక్కువ ఖర్చుతోటి మనము ఈ యొక్క కోళ్ళ పెంపకం అనేటువంటిది కూడా చేపట్టవచ్చు. ఎలివేటెడ్ ఫ్లోర్ సిస్టంలో మామూలుగా ఒక చదరపు అడుగు మనం నిర్మించుకోవడానికి మనకు 300 నుండి 400 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. మనం ఒక మేక కానీ మనం పెంచుకోవడానికి దాదాపుగా 8 నుండి 10 చదరపు అడుగుల స్థలం అనేటువంటిది కావాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ నిర్మాణము దాదాపు 350 చదరపు అడుగుల నిర్మాణము. సో ఇందులో ఇప్పటి వరకు 40 మేకలు అనేటువంటిది ఉన్నాయి. అలాగే కింది భాగంలో మనం 200 వరకు కోళ్ళని మనం పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఇది మొత్తము ఈ యొక్క స్ట్రక్చర్ అంతా కూడాను 5 సెంట్ల స్థలంలో నిర్మించబడింది. ఈ 5 సెంట్ల స్థలం నుండి ఒక గ్రామీణ మహిళ దాదాపుగా 3 లక్షల వరకు నికర ఆదాయం అనేటువంటిది సంపాదించుకునే దానికి అవకాశం ఉంటుందనేది అంచనా.